కానీ 7ంటికే చీకటి పడుతోంది మీరు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. చీకటి పడుతోంది వెళ్ళిపోతుందంటే మరి ఆయనకి చీకటి అంటే ఫోబియానా, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఫోబియానా, లేకపోతే భయం బిగినైపోయిందా? 10 వరకు చేసుకోవచ్చు కదా రూల్స్ ప్రకారం. మీరు చీకటి పడుతోంది నమస్కారం అంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా. అంటే చేసుకోవచ్చు కానీ జనం కూడా రావాలి కదా. జనం వస్తే ఆయనకు కూడా ఉత్సాహం ఉంటుంది. లేదండి చెప్పులు పడితే కనపడవని చెప్పారు. అది కూడా ఒక పాయింట్. ఓకే, అంటే ఈ తరహా ఈ విధమైన క్యాంపెయిన్ కూడా, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న క్యాంపెయిన్ అంటే అందరికి ఆసక్తి ఉంటుందండి. ఈ పాటికి నేషనల్ మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది, కానీ ఎక్కడా కూడా ఈ బూతుల్ని మనం ఎందుకులే ట్రాన్స్మిట్ చేయడం అని చెప్పి ఆయన ఎక్కడా కూడా గవర్నెన్స్ విషయాలు మాట్లాడట్లేదు కదా. ఎంతసేపు వీళ్ళ హంతకులు, వీళ్ళ దుర్మార్గులు, వీళ్ళకి ఇంతమంది భార్యలు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ పెళ్ళాం అని అనలేకపోతున్నాను ఆయన. ఇవి కదా చెప్పాలి, ఇవి చెప్పట్లేదు. లేదా కరుణామయుడు ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, బస్సులు ఎమ్మట పరిగెడతా ఉంటారు. మరి అలాంటప్పుడు ముందే పరదాలు ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడు కూడా పరిగెట్టేవాళ్ళు కదా జనం, వచ్చి అయ్యా అయ్యా అని చెప్పి పట్టుకునేవాళ్ళు కదా. అయ్యేం జరగలేదు కదా. ఇప్పుడే కరుణామయుడు ఎఫెక్ట్స్, కరుణాసాగర్ ఎఫెక్ట్స్ అన్ని కనపడతా ఉంటాయి ఇప్పుడే. మరి ఇంకా ఏం మభ్య పెడుతున్నారు? ఇప్పటికి కూడా స్టేజ్ మేనేజర్ వాళ్ళందరూ రావటం, ఎవరో ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి కొంతమంది ముస్లింలు రావటం, కొంతమంది వికలాంగులు రావటం, ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకోవటం, ఇవేంటండి 1960 రాజకీయాలండి ఇవన్నీ. తిరిగారు కదా, మరి అప్పుడే వచ్చేవాళ్ళు కదా సార్, అప్పుడెల్లో చేయొచ్చు కదా ఇవన్నీ 58 నెలల్లో. అప్పుడంతా కూడా నేను ఒకసారి చూశానండి. ఈయన క్యాంప్ ఆఫీసులో ఎప్పుడో ఒకసారి చాలా సంవత్సరాల కడపలో అనుకుంటా, కడపలో ఒకసారి వినతి పత్రాలు స్వీకరిస్తూ ఉంటే ఒక మంచంలో అసలు భూమికల గూడులాగా అతుక్కుపోయి ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి, పేషెంట్ ని తీసుకొచ్చి ఇతని ముందరికి తీసుకొస్తే ఇతను అతన్ని ఓదారుస్తున్నట్టు, అతనికి ఏదో నేను ఇస్తాను, సహాయం చేస్తాను అని చెప్పి ఆ పక్కన వాళ్ళకి చెప్పటం, అది చూస్తేనే నాకు చాలా బాధేసిందండి. అంటే మంచంలో ఉన్న వ్యక్తిని, అంటే పులివెందుల్లో అండి, ఖచ్చితంగా ఎంతకైనా ఏడ్జ్కైనా వెళ్తారు డ్రామాటిక్ కోసం. మంచంలో అతను నిజంగా ఆ విజువల్స్ చూస్తే మాత్రం నిజంగా అసలు ఎంత బాధేస్తుందండి. అటువంటి పేషెంట్ ని మంచంతో సహా ఎత్తుకొచ్చి సీఎం దగ్గర కూర్చోబెట్టారు. సీఎం దగ్గర పెడితే ఈయనేదో ఒక భావం, ఒక ఫీలింగ్ పెట్టుకొని అతన్ని ఓదారుస్తున్నట్టు, ఆ ఓదార్చేదేదో పేషెంట్ కాబట్టి ఇంటికి వెళ్ళి ఓదార్చాలి కదా. ఈ తరహా అంటే ఇట్లా షో ఆఫ్ అండి, మొత్తం షో ఆఫ్ చేసుకుంటూ మొత్తం రాజకీయం మొత్తం అంతా కూడా నా చేతిలోనే ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్. మరి ఇటువంటి కాన్ఫిడెన్స్ కొంచెం అయినా సరే, పోనీ మీరు అన్నట్టు ఒక ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, 35 రోజులు ఉన్నాయి, పోనీ అది తగ్గించచ్చు కదా. ఇంకా నన్ను ఎవడరా ఆపేది అని బేఖాతరు చేయడంలో ఉద్దేశం ఏంటి? నేను అది చెప్తున్నానండి, అవన్నీ తగ్గించుకొని నేను ఈ పనులు చేయలేకపోయాను, మీ మ్యాండేట్ ని 5 సంవత్సరాల పాటు నేను వేస్ట్ చేసుకున్నాను, ఒక ప్రతిపక్షాల మీద అణచివేత కార్యక్రమాలు చేసుకుంటూ కాలం గడిపాను, నన్ను క్షమించండి అని చెప్పి అడిగితే కొంతమంది అయినా ఓటేసేవాళ్ళు, ఆ సానుభూతితో అయినా ఓటేసేవాళ్ళు. ఈయన అది కాకుండా ఎదురుదాడి చేయటం అసలు ఎటువంటి ఇది అంటే, ఒక పొలిటికల్ కామెంట్ లేదు, ఒక ఇది లేదు. ప్రతిపక్షం ఏం చేస్తుంది? నువ్వు వచ్చి అణగదొక్కుతుంటే తిరుగుబాట్లు చేసుకుంటున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని, ఈ వీళ్ళ కార్యకర్తలందరూ కూడా, నాయకులు ఏంటి, కార్యకర్తలు ఏంటి, ఎవడి మీదైనా కేసు పెడుతున్నాడు కదా. భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి గెలవాలి అనుకుంటే ఈయనకన్నా ముందర చాలా మంది ముఖ్యమంత్రులు చేశారండి. ఆయన ఒకసారి అక్కడ ఓంప్రకాష్ చౌతాలా అని ఉండేవాడు, ఆయన కూడా ఇంతకన్నా దారుణాలు చేశాడు, కానీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి చాలా ఉంటాయి చరిత్రలో. ఆ చరిత్ర చదివి తెలుసుకొని మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మనం ప్రజలకి ఎంత హంబుల్ గా ఉండాలి అని ఆలోచించాలి. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావట్లేదు.
ప్రజలు ఎక్కడ అట్రాక్ట్ కావట్లేదు. ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన కోసం చాలా కష్టపడి వ్యూహం చేశారు, స్ట్రాటజీలు అవనివ్వండి, ఇలా వెళ్ళాలి. మీకు గుర్తుంటుందో లేదో, రిజల్ట్స్ వచ్చిన రోజు బెస్ట్ సీఎం 6 నెలల్లో అనిపించుకుంటాను, మీకు గుర్తుందా? అవన్నీ తప్పుడు కూడా నేను 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటా అన్నారు సీఎం గారు. కానీ ఈరోజు ఆ పనిచేసిన వ్యక్తే ఈయన పని అయిపోయింది అని చెప్పినటువంటి కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? మనందరం పోనీ ఎప్పుడు ఒకటే బడి బలబల ఏడ్చామని అనుకుందాం కాసేపు, ఆయన కోసం కదా ఆయన పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడండి ఈయన చేస్తున్న తప్పులేంటి. ఈయన ఆదాయం సృష్టించకుండా, అంటే సంపద సృష్టించకుండా ఈయనిచ్చే సంక్షేమం నిలబడదు అని చాలా ఘంటాపదంగా జాతీయ మీడియాలో చెప్పిన మొదటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ ఆ కామెంట్ చేసిన తర్వాత ఇప్పటికి ఇంకొక, అంటే ఆ 8 నెలల్లో 9 నెలల్లో 1 year ఉందనుకుంటా. ఈ 1 year గ్యాప్ లో ఇతను సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకునే అంత మంచి మనసు లేదు ఇతనికి. ఇతను ప్రశాంత్ కిషోర్ ఎవడు? ప్రశాంత్ కిషోర్ చెబితే నేను గెలిచానా, నా స్వయం శక్తితో నేను గెలిచాను అని చెప్పి ఒక అహంభావం, అహంకారం. నీకు కేసీఆర్ తో పోలిస్తే 100 రెట్ల అహంకారం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. నేను ఎంత అహంభావి అంటే వాళ్ళ లోగో నుంచి వాళ్ళ తండ్రి ఫోటోనే తీసేశాడు. రాజశేఖర రెడ్డి ఫోటోని లోగో నుంచి అదృశ్యం చేశాడు. అటువంటి ఈగోని ప్రదర్శించే ఒక వ్యక్తిని ప్రజలు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరండి. మాట్లాడదాం ఒకసారి మనం, ఎందుకంటే సీఎంఓ స్కామ్స్టర్ అని చెప్పి మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారంగా మార్చారంటూ